హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఎస్జేఆర్జీ. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. సో అందరూ ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి దీపాలు పెట్టుకుంటారు. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక్క మాట, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటే 2x స్పీడ్ కానీ 3x స్పీడ్ కానీ ఉంటుంది కదా ఆప్షన్స్, అలా పెట్టుకొని చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అది మాత్రం ముఖ్యం. లాస్ట్ టైం దసరా హాలిడేస్లో నంది హిల్స్కి వెళ్ళాము. సో ఆ వీడియోని అప్లోడ్ చేశాను, చూశారు చాలామంది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో కేవలం ఒక 170 మెంబర్స్ మాత్రమే వీడియోస్ చూశారు. ఆ 170 మెంబర్స్ కూడా లైక్ చేయలేదు, కొంతమంది మాత్రమే ఒక 20-30 లైక్స్ అంతే చేశారు. సో అలా తక్కువ లైక్స్ వస్తే మన వీడియోని యూట్యూబ్ కొత్త వాళ్ళకి పంపించదనమాట. సో కొత్త వాళ్ళు చూడలేరు, ఎక్కువ లైక్స్ ఉంటేనే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది మన వీడియో. సో ప్లీజ్ రిక్వెస్ట్, ముందుగా వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియోని చూడండి. ఫస్ట్ వ్లాగ్ నంది హిల్స్ అయితే, ఇది సెకండ్ వ్లాగ్. సో చాలామంది ఈ పార్ట్కే గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే శ్రీ కోటిలింగేశ్వర టెంపుల్ అనమాట. అంటే కోటి లింగాలు ఉంటాయని చెప్తారు కదా, సో అదనమాట. ఇది బెంగళూరుకి దగ్గరలో ఉన్న కేజీఎఫ్కి దగ్గరలో ఉంటుంది. ఈ ప్లేస్ మేము వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని ల్యాండ్ మార్క్స్ చూపిస్తూ ఉంటాము, ఎక్కడా మిస్ చేయకుండా ఫుల్గా చూసేయండి, ఓకేనా. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యాము. తెలిసిందే కదా, మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి కదా. సో టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 4 అయిపోయింది. 1కి స్టార్ట్ అయితే 4 అయింది. ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీ కాదు, ఎంత ఛార్జ్ చేశారు ఏంటో వీడియోలో చూపిస్తాను, చూడండి. ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ అయినా కానీ మాకు ఎక్కడ రిస్క్ అనిపించలేదు, ఎందుకంటే రోడ్స్ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి, ఎక్కడ గుంతలు గతుకులు ఏం లేవు. చూసారు కదా ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. ఇక్కడ ఇంకా ఫాస్ట్ స్పీడ్లో పెట్టాను అనమాట, 3x అట్లా పెట్టాను వీడియోని. సో అందుకే ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇక్కడ, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరైనా ఇంతే స్పీడ్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని చూస్తారు కాబట్టి. సో వీడియోని నేనే 3x స్పీడ్లో పెట్టాను అనమాట. ఈ టెంపుల్లో ఒక ఫేమస్ మూవీ కూడా షూట్ చేశారు. ఆ మూవీ ఏంటో మేబీ గెస్ట్ చేసి చెప్పండి. నేనైతే ఒక చిన్న క్లైమాక్స్ క్లిప్ చెప్తాను. డివోషనల్ మూవీయే. కైలాసం నుంచి శివుడు అలా కిందకు వస్తుంటే నందీశ్వరుడు ఇలా టర్న్ అవుతాడు. ఆ శివయ్య ముందుకు నడుస్తూ ఉంటే వెనక శివలింగాలన్నీ అలా ఎగురుతూ వస్తూ ఉంటాయి అనమాట. సో నాకు అది ఆ మూవీలో చాలా గూస్ బంప్ వచ్చే సీన్ అనమాట అది. నేను చెప్పిన ఈ క్లైమాక్స్ సీన్ మీకు గుర్తొచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో ఆ మూవీ నేమ్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ కోటిలింగేశ్వర టెంపుల్లో చాలా శివలింగాలు ఉన్నాయి, ప్రతిష్టాపిస్తారనమాట. వీళ్ళ టార్గెట్ ఏంటంటే కోటి శివలింగాల్ని ప్రతిష్ఠించాలి. అయితే ఇప్పుడు 1 కోటి ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా మేము వెళ్ళింది కూడా శివలింగాన్ని ప్రతిష్టాపిద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా, ఇప్పుడే జస్ట్ అలా కనపడి వెళ్ళిపోయింది. సో అంటే మన ఊర్లోకి దగ్గరగా వచ్చేసాము, ఎందుకంటే వీడియో నేను ఆల్రెడీ తీశాను కాబట్టి చెప్తున్నాను. ఊర్లోకి అట్లా ఎంటర్ అవ్వగానే ఆంజనేయ స్వామి కనబడ్డారు, ఆయనకి నమస్కరించుకొని ముందుకెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్చి ఉంది కదా, ఇక్కడ ఆర్చి మీద రాసిందనమాట శ్రీ కోటిలింగేశ్వర దేవాలయం అని చెప్పేసి. ఇంకా ఈ కోటిలింగేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది అంటే కమ్మాల సంద్ర అనమాట, విలేజ్ నేమ్ కమ్మాల సంద్ర. సో స్టార్టింగ్లోనే ఉందన్నమాట టెంపుల్, ఎక్కువ డిస్టెన్స్లో కూడా లేదు. ఇదిగోండి శ్రీ కోటిలింగేశ్వర టెంపుల్ కమ్మసంద్ర అని ఉంది. స్టార్టింగే చూసారా, ఇక్కడ అన్ని ముందు షాప్సే ఉన్నాయి. ఈ షాప్స్కి ఆపోజిట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఇక్కడ పూజారిని కనుక్కున్నాం అనమాట. ఏమని మనం శివలింగాన్ని ప్రతిష్టాపించాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఏ టైంకి రావాలి, ఎప్పుడు పూజారులు మనకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కనుక్కున్నాము డీటెయిల్స్ అన్నీ. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అక్కడ పూజారులు చెప్పిన విషయం ప్రకారం 1,00,000 శివలింగాలు ప్రతిష్ఠిస్తే 1 కోటి అవుతాయంట. ఎవరైనా ప్రతిష్ఠించాలి అనుకుంటే ఏ టైంకి రావాలి, ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే మీరు ఎంచుకున్న సైజుని బట్టి కాస్ట్ ఉంటుందంట. అయితే స్టార్టింగ్ 8,000 నుంచి 1,00,000 వరకు
ఉంటుంది కాస్ట్. అంటే సైజెస్ని బట్టి అంటే 8,000, 16,000, 36,000, ఇంకా పెద్దదైతే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ. అట్లాగా సైజుని బట్టి కాస్ట్ ఉంటుందంట. సో ఈ కాస్ట్ వివరాలు ఇవన్నీ మేము అడిగినప్పుడు ఇట్లా ఉన్నాయి. తర్వాత ఎట్లా చెప్తారో ఏంటో మనకు తెలియదు కాబట్టి ఒకవేళ మనం శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే ముందుగానే వెళ్ళి డీటెయిల్స్ అన్ని తీసుకోండి ఒకసారి. అయితే మార్నింగ్ 11 లోపలే వెళ్తే వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారంట. మీరు కేవలం మనీ పే చేస్తే సరిపోతుంది. పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. లేదు మామూలుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి కాదు, ఊరికే జస్ట్ అలా దర్శనం చేసుకోవడానికి అంటే మనం ఏ టైంలో అయినా ప్లాన్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్, ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అనమాట. సో మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఎక్కడ చూసినా అన్ని శివలింగాలే. అసలు చూస్తుంటే కళ్ళు అలా చమక్ చమక్ అంటాయి అనమాట. చాలా శివలింగాలు ఉన్నాయి. అడుగు తీసి అడుగు పెట్టడానికి ఉండదన్నమాట. మనకి చుట్టూ మొత్తం అన్ని శివలింగాలే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇది క్యూ లైన్, టెంపుల్ లోపలికి ఇది క్యూ లైన్. క్యూ ఉంటుంది, క్యూలోనే వెళ్ళిపోవాలి టెంపుల్ లోపలికి దర్శనానికి. మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేరు. కార్తీక మాసంలో అయితే బాగా ఉంటారంట. సో కార్తీక మాసం క్రౌడ్లో రావాలంటే మాకు భయం వేసి కొంచెం ముందుగానే వెళ్ళాము మేము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ క్రౌడ్ లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా జరిగింది. లేదంటే ఈ కార్తీక మాసంలో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మేబీ కష్టమే. అందులోనూ ఈ మధ్య స్పెషల్ డేస్ అన్నా కానీ ఫెస్టివల్స్ కన్నా కానీ టెంపుల్స్కి వెళ్ళాలన్నా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువైపోతుంది, జనాలు ఎక్కువైపోతున్నారు, బాగా పూజలు అన్నీ పునస్కారాలు ఎక్కువైపోతున్నాయి. సో తోసుకోవడం, నెట్టుకోవడం, పడిపోవడం చాలా న్యూస్లో వింటూనే ఉన్నాము. అందుకే కొంచెం ముందుగానే వెళ్తే, క్రౌడ్ లేనప్పుడు వెళ్తేనే బెటర్. మనకి దర్శనం ఫ్రీగా అవుతుంది, మంచిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు రావచ్చు. వెళ్ళిన కాసేపు అయినా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ముందుగానే వెళ్ళాము. కార్తీక మాసానికన్నా ముందుగానే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ టెంపుల్లో ఎవరెవరు ఉంటారంటే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, బ్రహ్మ, సరస్వతి, ఇట్లా ముగ్గురు ఉంటారు పక్క పక్కన. బ్రహ్మకి ఎక్కడ టెంపుల్స్ ఉండవు కదా, సో ఇది సెకండ్ టెంపుల్ అని చెప్పి పూజారి చెప్పారు. మేము వెళ్ళిన రోజు గోడంబి అంటే జీడిపప్పుతో అలంకరణ చేశారు. చాలా బాగున్నారు అసలు అందరూ. ఇవేంటంటే విగ్రహాలు అనమాట. సో విగ్రహాలకి జీడిపప్పుతో అలంకరణ చేశారు. ఇక్కడ చూసారా ఈ ప్లాంట్, ఈ చెట్టుకి పిల్లలు పుట్టాలన్నా పెళ్ళి కావాలన్నా ఇలా దారంతో మొక్కులు కట్టుకోవచ్చు. పిల్లల కోసం అనుకుంటా, పిల్లల కోసమే ఇలా ఉయ్యాలలు కడుతున్నారు. సో ఇక్కడ చూసారా ఈ చెట్టుకి ఒక కాయ ఉంది. ఆ కాయ ఏంటో మీకు తెలుసా? ఆ చెట్టు నేమ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. తెలియకపోతే కామెంట్లు నేను మీకు. బెంగళూరులో మనం చిన్నప్పటి నుంచి చూడని చెట్లు చాలా ఉంటాయి. ఒక రకం అని కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ వ్యూ బాగుందని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. వెనక టెంపుల్, ముందు శివలింగాలు, ఫ్రంట్ బ్యాక్ మొత్తం శివలింగాలే ఉంటాయి. ఇక్కడ పిక్స్ తీసుకున్నాము, చూడండి. చూసి నమస్కారం చేసుకొని ధరించండి. ఒక్కసారైనా సరే ఈ టెంపుల్కి వచ్చి శివలింగాలని చూస్తే చాలా బాగుంటుంది, మంచిది కూడా. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు పూజారి గారు ఏం చెప్పారంటే ప్రజెంట్ 90 లక్షలు మాత్రమే ఉన్నాయి, ఇంకొక 10 లక్షలు శివలింగాలు తక్కువైనాయి. సో అవి మీలో ఎవరన్నా ప్రతిష్ఠించాలి అనుకుంటే ప్రతిష్ఠించండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా 1 కోటి కంప్లీట్ అవ్వలేదని అర్థమైంది. సో మీలో ఎవరన్నా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి ప్రతిష్ఠించండి. ఇక్కడ చాలామంది హీరోల పేరు మీద వాళ్ళ ఫ్యాన్స్, హీరోస్ చాలామంది ప్రతిష్ఠించారు. వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నపూర్ణాదేవి అనమాట. అన్నపూర్ణాదేవి అంటే శివయ్య ఎక్కడ ఉంటే అక్కడ అన్నపూర్ణాదేవి కంపల్సరీ ఉంటుంది కదా. సో లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంది, చాలా టైం అయిపోతుందని చెప్పి మేము
లోపలికి వెళ్ళకుండా బయట నుంచి నమస్కారం చేసుకొని వచ్చేసాను. ఇప్పటి వరకు చూసిందంతా ఫ్రంట్, ఇది ఇంకొంచెం బ్యాక్ అనమాట. సో గణపతి నమస్కారం చేసుకున్నాము. అక్కడే ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంది, అక్కడ ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకున్నాము. ఏషియాలోనే ద బిగ్గెస్ట్ శివలింగ ఇక్కడ కోటిలింగేశ్వర టెంపుల్ దేవాలయంలోనే ఉంది. ఇవి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది వస్తారనమాట డివోటీస్. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసింది టాలెస్ట్, ఇంకొకటి ఉందన్నమాట ద లార్జెస్ట్ శివలింగ అండ్ స్టాచ్యూ ఆఫ్ బసవా కూడా, నందీశ్వరుడు కూడా సేమ్ పెద్ద స్టాచ్యూ ఉంది. ఇక్కడ శివలింగ 33 మీటర్స్ హైట్ అనమాట. 33 మీటర్స్ హైట్ శివలింగ ఉంటే 11 మీటర్ నందీశ్వరుడు. ఈ టెంపుల్ని 1980 సంవత్సరంలో స్వామి సాంబశివమూర్తి అనే వ్యక్తి బిల్డ్ చేశారు, అంటే కట్టించారు. ఈ దేవాలయానికి పేరు కోటిలింగేశ్వర పేరు అని పెట్టారు అంతే. అప్పటికి ఇంకా కోటిలింగాలు లేవన్నమాట, ప్రతిష్ఠించాలి అని చెప్పేసి ఆ నేమ్ అట్లా పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 90 లక్షల వరకు ప్రతిష్ఠించారు శివలింగాల్ని. అంటే వచ్చిన వాళ్ళు డివోటీస్ చాలామంది వాళ్ళ పేరు మీద ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళ నేమ్ కూడా కింద ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు దర్శనం ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. లేదా వేరే కంట్రీ నుంచి కానీ లేదా వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. లోపల ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయని చెప్పాను కదా. సో అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవాలయంలో ఉన్నాయి, కన్నికా పరమేశ్వరి దేవాలయం ఉంది, అన్నపూర్ణాదేవి దేవాలయం ఉంది, పంచముఖ గణపతి దేవాలయం ఉంది, ఇంకా చిన్న చిన్న ఇంకా 2-3 ఎక్స్ట్రా ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 11 చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయంట. కొన్ని అయితే కవర్ చేసాము, కొన్ని కవర్ చేయలేదు, ఎందుకంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు. సో దేవాలయం లోపలికి చాలామంది తీసుకెళ్తున్నారని చెప్పేసి మేము తీసుకెళ్ళాం, కానీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వద్దు ఫొటోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని చెప్పారు. సో ఇంకా అందుకే మేము వీడియోస్ తీయలేదన్నమాట లోపల దేవాలయంలో. ఇక్కడ చూడండి, మీకు నామకే వాస్తు చూపిస్తున్నా. విజయ్ దళపతి తమిళనాడు హీరో అన్నమాట, ఆయన పేరు మీద ఇచ్చారు. ఇక్కడ ఉపేంద్ర తెలిసే ఉంటుంది మీ అందరికి చాలామందికి, హీరో ఉపేంద్ర, రజనీకాంత్ పేరు మీద, ఇంకా కమల్ హాసన్ గారి పేరు మీద, ఇలా వాళ్ళ పేరు మీద వాళ్ళ బర్త్డేస్ కానీ సంథింగ్ ఏదో అకేషన్ సందర్భంగా వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సో ఇక్కడ చూడండి 33 మీటర్స్ హైట్లో శివలింగ చూస్తే చాలా బాగుంది అసలు. కంపల్సరీగా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఇది. ఇక్కడ మెడిటేట్ చేసుకోవడానికి ఒక హాల్ కూడా ఉందంట. మేబీ కొంతమంది మెడిటేషన్ స్పిరిచువల్గా ఉండేవాళ్ళు వెళ్ళొచ్చు అక్కడ. ఇక్కడ చూసారా, ఈయన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ 60th బర్త్డే సెలబ్రేషన్ కోసం వాళ్ళ ఫ్యాన్స్ ఆయన పేరు మీద శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూసారా, మా గగన శివ పోస్ట్, నటరాజ పోస్ట్ పెట్టిందనమాట. సమ్ ఫొటోస్ దిగాము, తీసుకున్నాము, చాలామంది వచ్చారు. నటరాజస్వామికి నమస్కారం చేసుకుంది మా గగన పాప. టెంపుల్ లోపలికి కూడా కెమెరాస్ తీసుకెళ్ళడానికి ఒక 100 రూపీస్ పే చేస్తే కెమెరాస్ తీసుకెళ్ళచ్చంట. మేబీ మీలో ఎవరన్నా వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 100 రూపీస్ పే చేసి కెమెరాస్ని తీసుకొని వెళ్ళండి. సో మాదైతే ఇంతవరకు అయిపోయింది. సో ఇక్కడ చూసారా, అది మెయిన్ టెంపుల్ శివలింగ పరమేశ్వరుడి టెంపుల్, అది మెయిన్. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి మెయిన్ జూలై టు జనవరి ఈ మంత్స్లో బాగుంటుందంట. సో మొత్తం చూసి మేము ఎగ్జిట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయింది. 6 to 6:30 6 అయినట్టుందిలే అంతే. బయటికి రాగానే మనకి షాపులు కనబడతాయి కదా, షాప్స్లో ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో మా గగనకేమో ఏదో స్లేట్ తీసుకుంది, మా రూపాయి ఏమో ఏమొద్దు మమ్మీ అని చెప్పి ఏం తీసుకోలేదు. పానీపూరి ఉంది, సో పానీపూరి తలా కొంచెం ప్లేట్ పానీపూరి తినేసాము. తిరిగి అలసిపోయాం కదా నడిచి. సో పానీపూరి తినేసి
ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పానీపూరి అంటే అన్ని పానీలో కలిపి ఇచ్చేస్తారనమాట. మనలాగా ఇవ్వరు. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు ఈ గ్లాస్లో సంథింగ్ మిర్చి వాటర్ అంట, ఏదో మిర్చి వాటర్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ పానీపూరి గోల్కప్పాస్లో ఈ పానీ పోసుకొని తాగాలి అట్లాగనమాట. ఇక్కడ పర్లేదు, మరీ తీసేలాగా లేదు, అలాగని చాలా బాగుంది అన్నట్టు కూడా లేదు, ఏదో అట్లా. సో ఇంకా చిన్నగా స్టార్ట్ అయ్యాము. చందమామ కూడా వచ్చేసాడు. ఆల్మోస్ట్ 6 అయిపోయింది కాబట్టి లైట్ చేశారు. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఫ్రంట్ ఇదంతా, దీని వెనక సైడ్ లోపలంతా. బయటికి రాగానే ఏముంటాయి ఇక్కడ, ఏవో చిన్న చిన్న ఉయ్యాలలు, గుర్ర బండ్లు ఉన్నాయి. అవి ఎక్కుతా అని గగన కొంచెం గోల్ చేసింది. బట్ వాళ్ళు ఎక్కువ జనంలో పోయేసరికి ఏం తిప్పట్లేదు, పక్కన పెట్టి కూర్చున్నారు. సో ఇదనమాట వీడియో. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే సో మూవీ నేమ్ చెప్పండి. ఇంకా ఏమేమి కామెంట్ చేయమన్నాను, మూవీ నేమ్ ఒకటి, మీకు ఒక ట్రీ చూపించాను కదా, ఆ ట్రీ పేరేంటి, ఆ ట్రీకి ఉన్న కాయ, ఆ చెట్టుకున్న కాయ పేరేంటి, అది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. వీడియో మంచి ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ప్లీజ్ 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 సపోర్ట్. యాక్చువల్గా మేము వచ్చింది బెంగళూరు హైవే, ఎక్స్ప్రెస్ హైవే మీద వచ్చాం కాబట్టి సో నో ట్రాఫిక్, బట్ టోల్స్ మాత్రం ఉన్నాయి. టోల్ గేట్కి మాత్రం ఆల్మోస్ట్ ఒక 800 అయితే అయినాయి. సో నో టోల్స్, నో హైవే అని అనుకుంటే నార్మల్ రెగ్యులర్ రూట్ కూడా ఉంటుంది. బట్ మేమేంటంటే ఎక్కువ టైం ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కాబట్టి తొందరగా వెళ్ళాలి అనుకొని మేము హైవే మీద వచ్చాము. సో హైవే మీద కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు, బట్ టోల్స్ ఉంటాయి, టోల్స్ పే చేసుకోవాలి. మీరు నార్మల్ రూట్ కూడా ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేసుకొని రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.